అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కాక్రోచ్ జనతా పార్టీ సాధించిన విజయం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. నీట్ పేపర్ లీక్ పై యువత కథం తొక్కితే అందులో క్రెడిట్ కోసం పార్టీల తాపత్రయం ప్రారంభమైంది. నిజానికి అధికార పక్షం మినహా ప్రతి పార్టీ ఏదో దశలో వీరి పోరాటానికి మద్దతు ఇచ్చినవే. అందుకే తమ మద్దతు ఉంది కాబట్టే ఈ విజయంలో భాగస్వామ్యం మాకు ఉందని కొన్ని పార్టీలు పరోక్షంగా ప్రచారం చేసుకుంటున్నాయి. ఇక సోమవారం నుంచి జరిగే పార్లమెంట్ సెషన్స్ అందుకు వేదిక కాబోతున్నాయి. పార్టీల ప్రమేయం లేకుండా నడిచిన ఓ ఉద్యమానికి కేంద్ర మంత్రి రాజీనామా చేయడం గత 12 ఏళ్లలో ఇదే తొలిసారి. అంత మాత్రాన రాజకీయ పార్టీలకు ఇందులో కొంత కూడా క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదా? వాచ్ ది స్టోరీ. ఓ అంకం ముగిసింది. సిజేపీకి విజయం దక్కింది. నెక్స్ట్ ఇక పార్లమెంటు పైనే అందరి ఫోకస్. పరీక్షల నిర్వహణ సవరణ బిల్లు సభ ముందుకు. దానికంటే ముందు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై క్రెడిట్ వార్. పార్లమెంట్ గత వారమంతా వాయిదాల మధ్య సాగగా పేపర్ లీకేజ్ కి బ్రేక్ వేసేందుకు తీసుకొచ్చిన కొత్త డ్రాఫ్ట్ బిల్ సోమవారం లోక్సభ ముందుకు రానుంది. అయితే దానికంటే ముందు కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ దగ్గర సాగిన ధర్నా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వ్యవహారంలో పొలిటికల్ మైలేజ్ కోసం తాపత్రయం కనిపిస్తోంది. సిజేపీ ధర్నా చేస్తున్నప్పుడే చాలా రాజకీయ పక్షాలు ఈ ఆరాటం ప్రదర్శించాయి. ఎన్ని విమర్శలు, ఆరోపణలు ఎదురైనా వెనక్కి తగ్గని యువతే ఈ ఫలితానికి ప్రధాన భాగం కాగా, ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ కూడా తమ మద్దతుతోనే ఇది సాధ్యపడిందనే వాదన బయలుదేరింది. నిజానికి రాహుల్ గాంధీ తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంత అగ్రెసివ్నెస్ ఇక్కడ ప్రదర్శించారు. ప్రధానమంత్రి రాజీనామాని డిమాండ్ చేసిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇదే క్రమంలో ఆ ఊపు తగ్గకుండా విద్యార్థులపై లాఠీలతో విరుచుకుపడమని ఎవరు ఆదేశించారంటూ రాహుల్ ప్రశ్నించడం అందులో భాగంగానే చూడాలి. సోమవారం పార్లమెంట్లో కాంగ్రెస్ ఇదే అంశంపై ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు పార్లమెంట్ సెషన్స్ ముందు యువత చేసిన ఆందోళన తప్పుడు సంకేతాలను పంపుతోందని గ్రహించిన ఎన్డీఏ పెద్దలు వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టారు. మంత్రి వైదొలిగారు. దానికి ముందు ప్రధాని మోదీ వీడియో సందేశం, ఆ తర్వాత సోనం వాంగ్చుక్ దీక్ష విరమించడంతోనే ఆందోళన విరమించడానికి కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుందనే సంకేతాలు ఇచ్చాయి. ప్రజలు, ముఖ్యంగా యువత ఆందోళనని తాము పరిగణిస్తున్నట్లు ఎన్డీఏ ఈ చర్య ద్వారా చెప్పింది. ఆ మేరకు ప్రజల వాణి అర్థం చేసుకునే అధికార పక్షంగా బీజేపీ చెప్పుకునే అవకాశం కూడా తీసుకుంది. సభలో ఈ మేరకు కేంద్ర మంత్రుల చర్చలు సాగనున్నాయి. ఇక పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ అవసరానికి మించిన ఆత్రం ప్రదర్శించిందనే వాదన బయలుదేరింది. తాము కాక్రోచ్ జనతా ఆందోళనకి మద్దతు ఇవ్వడం కంటే రాహుల్ గాంధీ మద్దతు ఇవ్వడాన్ని ఆమ్ ఆద్మీ జీర్ణించుకోలేకపోయినట్లు కనిపించింది. అందుకే కాంగ్రెస్ వెనక బీజేపీ ఉందంటూ ఆరోపణలకు దిగింది. చివరకు సీజేపీ చేసిన ప్రతి డిమాండ్ నెరవేరడంతో ఆమ్ ఆద్మీ ఇప్పుడు తన మాటలు వెనక్కి తీసుకోలేని పరిస్థితి. మరోవైపు పంజాబ్లోని పేపర్ లీకేజ్ పై బీజేపీ ఇప్పటికే ఆమ్ ఆద్మీపై విమర్శలకు దిగడమే ఇందుకు నిదర్శనం. ఇక సమాజ్వాదీ పార్టీ సహా మిగిలిన పక్షాలు కూడా యువత ఆందోళనకి బేషరతుగా మద్దతు ప్రకటించిన నేపథ్యంలో తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాము యువతకి సపోర్టుగా నిలిచిన వైనాన్ని వాడుకోనున్నాయి. వీటన్నింటికీ కర్టెన్ రైజర్గా పార్లమెంటు సెషన్ నిలవనున్నాయనేది వాస్తవం.